నమస్తే అండి, మీ పేరు? ఏడుకొండ. ఇక్కడ తాడేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలుస్తారు, జనసేన పార్టీ. ఎందుకని? ఎందుకంటే ఈయన బాగా చేస్తారని మాకు నమ్మకం అండి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటే ఒక మంచి వ్యక్తిని అందరికీ నమ్మకం అండి. అందుకని అందరూ కలిసి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని నగ్గించాలని అందరూ అనుకుంటున్నారు. మరి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది రాష్ట్ర స్థాయిలో? పవన్ కళ్యాణ్ గారండి. ఆయన కూడా చాలా మంచివారు కాబట్టి ఆయన అన్ని విధాలుగా చేస్తారు కాబట్టి ఆయనే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. నమస్తే అండి, మీ పేరు? నాని అండి. ఏం చేస్తుంటారు? ఆటో తోలుతూ ఉంటాం. ఇక్కడ తాడేపల్లి గూడమేనా? లోకల్ అండి. ఇక్కడ తాడేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు దాకా బీజేపీ చూసామండి, తెలుగుదేశం చూసాం, కాంగ్రెస్ చూసాం. ప్రజెంట్ ఇప్పుడు వైసీపీ అనేది కాంగ్రెస్లోంచి వచ్చింది. మాకేంటంటే ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే సీని గారు మా నాయకులు. ఆయన చేసే ప్రతి పాలన కూడా మున్సిపల్ చైర్మన్ చేశారు. ఎవరికి మన భేదం లేదు. చాలా బాగా ఆపదన్నోడిని ఆదుకున్నారు, సాయమన్నోడికి చేయూతనిచ్చారు. ఇవాళ మాకు తెలిసి అయితే తాడిపల్లిలో ఆయనకి మించిన లీడర్ అయితే లేరండి. అలాగే ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ గారండి. ఆయనకు ఉన్నత మనోభావాలు ఉన్నాయి. చాలా మంచి లీడర్ అన్న మాకు ఐడియా ఉందండి. దాని ప్రకారంగా అయితే తప్పకుండా ఐడియా సీఎం. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? రామకృష్ణ అండి. ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ టీచర్ అండి. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా జనసేన గెలుస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మరి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అవినీతి నిర్మూలించి ప్రజలందరికీ న్యాయం చేసేదానికి కృషి చేస్తుందని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ద్వారా ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. అందువల్ల ఖచ్చితంగా జనసేన నెగ్గుతుందని అభిప్రాయపడుతున్నాను. మరి ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారే వస్తే మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళగలరని, అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయగలరని, మరి అవినీతి ఎప్పుడైతే తగ్గిందో ఆ డబ్బుని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని, ఆయన వస్తేనే రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రకాష్ అండి. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ అండి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా జనసేన పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మన శ్రీనివాస్ గారు కూడా చాలా మంచి అభ్యర్థి అండి. గతంలో మున్సిపల్ చైర్మన్గా చేసినప్పుడు కూడా ఆయన ఎన్నో అభివృద్ధి పథకాలు చేశారండి. అలాగే ఆయన సొంత డబ్బులు కూడా ప్రభుత్వ పథకాలకి ఆధారపడి సొంత డబ్బులతో కూడా ఎంతో ఖర్చు పెట్టి నిస్వార్థంగా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే వస్తారు. మాకైతే నమ్మకం. అలాగే ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మేనిఫెస్టో పరంగా మీరు చూసుకోండి. ఇంకా మీరు అడిగి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితేనే మనకి మార్పు అనేది వస్తుందండి. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది మీరు గమనిస్తున్నారు కాబట్టి ఒక మార్పు అనేది కావాలండి. సార్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని. నమస్తే అండి, మీ పేరు? సురేష్ అండి. ఏం చేస్తుంటారు? మోడర్న్ ఫోటోలు చేస్తూ ఉంటారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేమైతే కంపల్సరీ బొలిశెట్టి శ్రీని గారిని ఎమ్మెల్యేగా చేయాలనుకుంటున్నాం. కృషి చేస్తున్నాం చాలా వరకు. ఆయనకు ఎమ్మెల్యేగా అయితే మాకు ఈ నియోజకవర్గంలో చాలా వరకు అభివృద్ధి పనులు జరుగుతాయి. అందులో ఈ జనసేన పార్టీ కొత్తగా వచ్చింది కాబట్టి కొత్తగా ఉన్న పార్టీని ఇంకా నెగ్గించి ఇలాగా శ్రీను గారిని ఎమ్మెల్యే చేయడం మాకు చేయం. సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది? సీఎం కంటే ఎక్కువ యాక్చువల్గా అయితే మనకి బాగా చేసిన పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు అందరూ సపోర్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బాబు అండి. ఏం చేస్తుంటారు? నేను మామూలుగా వ్యవసాయం చేస్తున్నాను. ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? గత ఎమ్మెల్యే పనితీరంతా మామూలుగా రబ్బర్ స్టాంప్ టైపు ఎమ్మెల్యే గారు. ఇది వరకు 2004లో ఇక్కడ లోకల్ కేఎస్ఎన్ గారు చేసేవారు. చాలా అభివృద్ధి చేశారు. వెటనరీ యూనివర్సిటీ తెచ్చారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ తరపున నిలబడుతున్నారు. ఇప్పుడు ప్రజలంతా ఆయనే కోరుకుంటున్నారు. మేము కూడా ఆయనే కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? ఆల్రెడీ జనం ఫిక్స్ అయిపోయారు కాబట్టి జగన్ అన్న ఆల్రెడీ లైన్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా కేసీఆర్ గారే నెగ్గుతారు. అక్కడ జగన్ అన్న ఫ్యాన్ ఇలా తిరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శివ అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తానండి. ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే పనితీరు వచ్చేసరికి 2014లో పొత్తు నిమిత్తం టీడీపీ బీజేపీకి ఇచ్చింది. వాళ్ళకి ఎప్పుడైతే విభేదాలు వచ్చి ఏర్పడినాయో అప్పటి నుంచి తాడేపల్లిగూడెం అభివృద్ధి కుంటుపడింది. తర్వాత నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు నియోజకవర్గ ప్రజలందరూ. సో మరి వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ గారు కూడా బరిలోకి దిగబోతున్నారు కదా, వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే 2004 నుంచి 2009 వరకు ప్రజలు చూశారు తాడేపల్లిగూడెం అభివృద్ధి అనేది. ఫ్లైఓవర్ రావడం, యూనివర్సిటీ తీసుకురావడం,
తాడేపల్లిగూడెం అనే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ముఖ చిత్రం కింద చాలా అధ్వానంగా ఉండే తాడేపల్లిగూడెం అనే ఒక రూపురేఖలు మార్చిన వ్యక్తి నాయకుడు అనేటువంటి కొట్టి సత్యనారాయణ గారు ప్రథమ ఎమ్మెల్యే కింద చేశారు. ప్రజలు కూడా దాన్ని గుర్తించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో కూడా ప్రజల సుఖశాంతులతో ఎలాగా జీవించాలో కూడా వారికి ఆల్రెడీ తెలుసు. ఆయన నియోజకవర్గంలో ఉంటే ఎలా ఉంటుందో అనేది ప్రజలు కూడా. ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుందంటారు? వైఎస్ జగన్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారండి. ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. సో కంపల్సరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్నాం మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? కృష్ణ వినోద్, ఏం చేస్తుంటారు? పురుగుమందుల కంపెనీ. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? గత ఎమ్మెల్యే గారు పనితీరు ఏం చేయలేదు, కానీ మాకు నిట్టు కాలేజీ ఒకటి తీసుకొచ్చారండి. దానివల్ల చాలా సంతోషం మాకు. అంతకుమించి ఇక్కడ ఏమీ లేదండి. మళ్ళీ మరి వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ గారు బరిలోకి దిగబోతున్నారు ఎమ్మెల్యేగా. వారి పరిస్థితి ఎలా ఉంటుందంటారు? కొట్టు సత్యనారాయణ గారు ఒక నాయకుడు అండి, మంచి నాయకుడు. ఆయన్ని కొట్టడానికి ఎవరు సరిపోరండి. 2004లో ఆయన చేసిన అభివృద్ధి తప్పించి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఆయన మామూలుగానే ఆయన్ని ప్రజలంతా ఎప్పుడు ఆగ్రహంగా కోరుకునేవారు. కాకపోతే ఏదో పోటీ అన్నది నామమాత్ర పోటీ అంతే. ఇది ఆయన సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది? సీఎంగా జగన్ గారిని, ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ గారిని కొట్టేవారు ఇంక రాబోరు కూడా గత ఇంకొక 10 సంవత్సరాల దాకా అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? రామరెడ్డి అండి. ఏం చేస్తుంటారు? బిజినెస్. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? గత ఎమ్మెల్యే పనితీరు అంటే 4 సంవత్సరాలు తెలుగుదేశం బీజేపీ సెంట్రల్లో స్టేట్లో కలిసి ఉన్నారు, కానీ ఇక్కడ మటుకి కొట్టుకుని అభివృద్ధి చేయలేదు టౌన్ని. మరి ఇప్పుడు వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ గారు బరిలోకి దిగబోతున్నారు కదా, వారి పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఈయన తాడేపూడానికి విజన్ ఉన్న నాయకుడు అండి. 1999లో ఒకసారి ఈయన కలవడానికి నేను వస్తే, రెడ్డి గారు మన తాడేపూడంలో రింగ్ రోడ్డు వేయాలని ఆశ ఉండి అన్నారు. నేను ఇదేంటి ఈయన రింగ్ రోడ్డు వేస్తాను అంటున్నాడని నవ్వుకున్నాను నేను. ఇవాళ ఆయన వేసిన సెకండ్ ఫ్లైఓవర్ ఇవాళ తాడేపూడెం 1 టౌన్ 2 టౌన్కి వారధి కింద ఉందండి. ఆ ఫ్లైఓవర్ లేకపోతే ఇవాళ 1 టౌన్ 2 టౌన్కి సంబంధాలు కూడా తెగిపోయి. తర్వాత ఆయన హార్టికల్చర్ యూనివర్సిటీ తీసుకొచ్చారు, రోడ్లు వైండింగ్ చేసి రోడ్లు డెవలప్ చేశారు, అండర్ డ్రైనేజ్ తీసుకొచ్చి చేశారు. తాడేపూడెం గురించి ఒక ఏదైనా పని చేయాలన్న పట్టుదల ఉన్న నాయకుడు ఆయన. ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోబోతుంటారు? జగన్మోహన్ రెడ్డి అనమ్మా, ఇంకా ఆయనే, ఆల్టర్నేటివ్ ఎవరు లేరు, ఆయనే. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? నిరీక్షణ తోట ఏం చేస్తుంటారు? తాపి మేస్తుందండి. ఈ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అభివృద్ధి ఏం లేదండి. మా గత 2004లో కొట్టి సత్యనారాయణ గారిని ఎగిరేప్పుడు అభివృద్ధి వీళ్ళందరూ చేస్తున్నారండి, అంతే. మరి ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుందంటారు? జగన్ గారు వస్తే బాగుంటుందండి ఇప్పటికి. ఎందుకని? ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేసిన అభివృద్ధి ఉంది కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ చేస్తారని మేము అందరం కోరుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? వెంకటేశ్వరమ్మ. ఏం చేస్తుంటారు? నేను గుమస్తా అమ్మ, షాప్లో చేస్తాను. ఈ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పనితీరు అదేం లేదమ్మా, ఎవరేం చేయలేదు. ఇద్దరు కొట్టుకు ఉన్నవారు అక్కడ ఇబ్బంది. తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీ కలిపి ఉండేది, వాళ్ళిద్దరూ దెబ్బలాడడం సరిపోయింది అక్కడ. ఇప్పుడు వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ గారు బరిలోకి దిగబోతున్నారు కదా, వారి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయంటారు? బాగుంటుందమ్మా. ఆయన 2004లో కూడా పెన్షన్ ఇచ్చేవాడు, ఏ రేషన్ కార్డులు అయితే రేషన్ కార్డులు ఇచ్చేవారు, ఏ వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేవారమ్మా. రోడ్లన్నీ కూడా అది చేసిన రోడ్లేనమ్మా. డెవలప్మెంట్ బాగా జరిగేది. ఎవరు చూసినా ఆయనకి ఓటేస్తారమ్మా. మరి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారమ్మా. అలాగే జగన్ ఇచ్చిన పథకాలు కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే చేశారో జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చేస్తారని చేస్తున్నారమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? లోకేష్ అండి. ఏం చేస్తుంటారు? నేనండి జాబ్ ట్రయల్స్లో ఉన్నాను. ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే ఇక్కడ జనసేన గెలుస్తుందండి. ఎందుచేతనంటే ఇక్కడ తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ అనేవారు గతంలో మున్సిపల్ చైర్మన్ చేస్తూనే ఉన్నారండి. ఆయన మున్సిపాలిటీలో కానీ ఎటువంటి అవినీతి ఆరోపణలు అటువంటి ఏమీ లేవు. ప్లస్ ఆయన ఏంటంటే సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టేటైపోండి. ఆయన ఎవరన్నా పేదలో ఒక రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నారు అని ఆయన దగ్గరికి వస్తే ఆయన తన భేదం లేకుండా అందరికీ హెల్ప్ చేసే ఫస్ట్ వ్యక్తి అండి. ఈయన గుడానికి ఏదైనా చెప్తే చేసే వ్యక్తి అయినా, అందుకే ఆయన మీకు పూర్తి నమ్మకం మాకు ఉంది. పైన మా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సిద్ధాంతాలన్నా ఆయన మాకు చాలా ఇష్టం. ఆయనకి చేస్తాడు. ఆయన ఇటువంటి క్యాండిడేట్ని ఇక్కడ నిలబెట్టడం వలన ఈయన కూడా అదే వ్యక్తిత్వం గల వ్యక్తి కాబట్టి రెండు ఇక్కడ సక్సెస్ అవుతాయని మాకు అందరికీ పూర్తి నమ్మకం అండి. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిగా ప్రజలు ఎవరిని గెలిపిస్తారనుకుంటున్నారు? మా వరకు మా ఉద్దేశ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అవుతారని మాకు నమ్మకం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మారిశెట్టి పోతురాజు, తాడేపల్లిగూడెం. ఏం చేస్తుంటారు? బిజినెస్ అమ్మ.
ఇక్కడ తాడేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ ఉంది కదా, మరి ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ పార్టీకి ఏమి ఉండదండి, ఎందుకంటే లాస్ట్ టైం తెలుగుదేశం బీజేపీ కలిసింది కాబట్టి వచ్చింది తప్ప ఈసారి ఏమి ఉండదండి. ఈ బొలిశెట్టి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ అవుట్ రేట్గా బీజేపీ పార్టీని గెలిపిందామనే ఉద్దేశంతో ప్రయత్నం చేశారు కాబట్టి గెలిచింది. వన్ సైడ్ ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా సరే చైర్మన్గా పోటీ చేశారు కాబట్టి ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయనకి సీట్ వచ్చింది కాబట్టి అలయన్స్లో ఉంది కాబట్టి ఆ రోజున వన్ సైడ్గా బొలిశెట్టి శ్రీనివాస్ గారు కష్టపడ్డారు కాబట్టి బీజేపీ నెగ్గిందండి, లేకపోతే అప్పుడు కూడా నెగ్గదండి. సీఎంగా ఎవరైతే బాగుంటుందంటారు? సీఎంగా నా ఉద్దేశ ప్రకారంగా అయితే కర్ణాటకలో మన 30 సీట్లు 30+ సీట్లతో కుమారస్వామి గారు ఎలా నెగ్గారో, సీఎం పీఠం అధిరోహించారో అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అధిరోహిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? సత్యనారాయణ అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలిచినానండి, ఇప్పుడు జనసేన పార్టీ కొత్తగా వచ్చింది. ఒత్తిడి లేని రాజకీయ వ్యవస్థ కావాలని మా కోరికండి. అంటే ఇప్పుడు ప్రజలు కూడా చాలా ఒత్తిడిలో ఉన్నారండి. అది ఎలా అంటేనండి, మనీ లేకుండా రాజకీయం చేయలేకపోతున్నారు. దాన్ని రూపుమాపడానికి ఇది పునాదండి. ఏ పార్టీ వచ్చినా ఇప్పుడు జనసేన కొద్దిగానే సరే బలపడితే రేపన్న రోజు కొంచెం రాజకీయ వ్యవస్థ కొంచెం ప్రక్షాళన జరుగుద్దని మా ఉద్దేశం. ముఖ్యమంత్రిగా ప్రజలు ఎవరిని గెలిపిస్తారనుకుంటున్నారు? అది మనం ఎలా చెప్తామండి, మనం చెప్పలేం కదా. మీరైతే ఎవరిని గెలిపిస్తారు? మేమైతే పవన్ కళ్యాణ్ గెలిపించుకుందామని మా ఉద్దేశం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అయ్యప్ప అండి. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాను. ఇక్కడ తాడేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మేము బొలిశెట్టి శ్రీను గారిని ఎన్నుకుంటామండి. ఎందుకంటే ఆయన ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు కానీ ఏదో విధంగా ఇంతకుముందు ఆయన టీడీపీలో ఉండి వార్డుని చాలా విధంగా అభివృద్ధి పరిచారు. అందుకని మేము జనసేనకి సపోర్ట్ చేస్తాం. సీఎంగా ఎవరైతే బాగుంటుంది? సీఎంగా అయితే పవన్ కళ్యాణ్ అవ్వాలని మా కోరిక అండి. ఎందుకంటే ఆయన ఒక ప్రజలకి ఏ విధంగా ఇది చేయాలనేది ఆయనకి బాగా తెలుసు. ఇప్పుడున్న నాయకులందరూ కూడా ఎవరు ఎంత దోచుకోవాలన్నా చూసేవాళ్ళే తప్ప ప్రజలకు ఏం చేద్దామనే వాళ్ళు ఎవరు కనపడట్లేదు. మాకు ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరు లేరండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అమ్మా, నా పేరు కారింక వీర్రాజమ్మ. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? గత ఎమ్మెల్యే పనితీరు అధ్వానంగా ఉంది. ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు. ఆయన ఎందుకు ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఈ ఎమ్మెల్యేగా ఉన్నాడు తప్ప ఏ పని చేయలేదు, ఎవరికి ఉపయోగం లేదు. ఒక రోడ్డు కానీ ఒక కార్డు కానీ ఇచ్చిన పాపాన పోలేదు. వాళ్ళదంతా ఇసుక దోసుకున్నావా, డబ్బు బ్యాంకులో వేసుకున్నావా, పొలం కొనుక్కున్నావా. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కొట్టు సత్యనారాయణ గారు బరిలోకి దిగబోతున్నారు కదా, వారి పరిస్థితి ఎలా ఉందంటారు? కొట్టు సత్యనారాయణ గారు అనేది ఆయన ఒక లీడరు, రాజకీయ నాయకుడు కదండి. ఆయన ఒక నెంబర్ వన్ లీడర్ ఆయన. ఎందుకనంటే గత జరిగిన కార్యక్రమాలు చూస్తే రౌడీజాన్ని మాఫీ చేశారు. ఈరోజు ప్రజెంట్ చూస్తే తాడేపల్లిగూడెంలో రౌడీజం విచ్చలవిడిగా తయారైపోయింది. మళ్ళీ ఆ రౌడీజం పోవాలి, యూనివర్సిటీలు రావాలి, రోడ్లు బాగుండాలి, డ్రైనేజీలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని అంటే నెంబర్ 1 లీడరు కొట్టు సత్యనారాయణ గారు. ఆయన వస్తే మళ్ళీ టౌను యథాస్థితికి వస్తుంది. ఈరోజు ఆయన రాకూడదు, ఆయన ఓడిపోవాలని చెప్పేసి రౌడీయిజమే, ఆ రౌడీలే కోరుకుంటున్నారు తప్ప ప్రజలు కోరుకోవట్లే. ప్రజలు మరి ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? ముఖ్యమంత్రిగా ఆయన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అంటే ఆయన ఒక కింగు, ఆయన ఒక లీడరు, నేషనల్ లీడర్ ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఆయన పోవడం అనేది దురదృష్టం, మన అందరి దురదృష్టం. వేళ ఆయన కొడుకు కుమారుడు ఆయన కుమారుడు అంటే భార్యను వదిలేసి, పిల్లలను వదిలేసి, తల్లిని వదిలేసి రోడ్లు పట్టుకుని ప్రజల కోసం ఎన్ని కిలోమీటర్లు ఎవరు నడిచారండి? ఎవరు నడవలే. ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 75 సంవత్సరాలు వచ్చింది. 75 సంవత్సరాల వయసుకి ఇది పనిచేయదు, బుర్ర పనిచేయదండి. ఆయన ప్రొద్దుటోటి మాట్లాడుతున్నాడు, సాయంత్రం ఒకటి మాట్లాడుతున్నాడు. ఆ వయసు అలాంటిది. ఇతను కింగు, 40 సంవత్సరాల యువకుడు, ఇతను చెప్పిందే చేస్తాడు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు జయరాజ్ అండి, కోపల్ జయరాజ్. ఏం చేస్తుంటారు? నేను టైల్స్ వర్క్ చేస్తాను.
ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? నియోజకవర్గంలో అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మంచి పేరు ఉందండి. మున్సిపాలిటీలో మంచి మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే పార్క్ లేని ఊరిలో ఇటువంటి తాడేపల్లిగూడు గ్రామంలో ఒక 7 పార్కులు నిర్మించి సిటీని మంచి డెవలప్ చేశారు. డ్రైనేజ్ వ్యవస్థని మంచి డెవలప్ చేసి శ్రీనివాస్ గారు ఈ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన కాబట్టి ఈసారి ఎన్నికల్లో గెలుపు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఉంటుందండి. ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? ముఖ్యమంత్రి అంటే బలుగు బలహీన వర్గాలని ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు చేయూతనిచ్చి ముందుకు వచ్చారు. మంచి ఆరోగ్యానికి సంబంధించి వైద్య శిబిరాలకు సంబంధించి అంతా ఆయన ఫ్రీగా చూసుకుంటానని హామీలు ఇస్తున్నారు. అలాగే ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత వైద్యం ఇస్తానని చెప్పి విద్య ఇస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారే ఈసారి సీఎంగా గెలుస్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు చిటకన ప్రసాద్ అండి. తాడేపల్లిగూడ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇక్కడ తాడేపల్లి నియోజకవర్గంలో ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే అండి. ఇక్కడ పూర్తిగా అభివృద్ధి కుంటిపడిపోయింది. ఇక్కడ టీడీపీని మన వీళ్ళలో టైఅప్ ఉండటం వల్ల వర్గపోరులు జరిగి అభివృద్ధి అనేది జరగలేదండి. పూర్తిగా వాళ్ళ ఏదైనా పని చేయడం అంటే బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యే అవ్వడం వల్ల వాళ్ళు పని చేయనివ్వకుండాను వీళ్ళు టీడీపీ వాళ్ళు మొత్తం మీద స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ అన్నీ కూడా వాళ్ళు జరగనివ్వకుండాను మొత్తం అభివృద్ధి అంతా కూడా కుంటిపడిపోయింది. వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ గారు బరిలోకి దిగబోతున్నారు ఎమ్మెల్యేగా. వారి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయంటారు? కొట్టు సత్యనారాయణ గారు తప్పనిసరిగా గెలుస్తారు. మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే పాదయాత్ర చేశారో మరి కొట్టు సత్యనారాయణ గారి నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ప్రతి గడపకి దొక్కి ప్రతి సమస్యలు తెలుసుకున్నారు ఆయన. ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడు కూడా చరిత్రలోనే ఎవరో తిరగలేదు. అటువంటి పాదయాత్ర మహాపాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అంతా చేస్తే ఈ నియోజకవర్గం అంతా కూడా 2-3 సార్లు పాదయాత్ర చేసి ప్రతి సమస్యలు కూడా రాసుకుని పరిష్కారం చేస్తాకే ఆయన కృషి చేస్తారు. గతంలో కూడా ఎంతో అభివృద్ధి చేశారు ఆయన. ముఖ్యమంత్రిగా ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోబోతున్నారు. ఎందుకంటే పాదయాత్ర చేశాడు కాబట్టి ప్రజా సమస్యలు దగ్గర నుంచి చూశాడు కాబట్టి ఆయన దాదాపుగా 3600 కిలోమీటర్ల పైచిలకు ఆయన అటువంటి మహా పాదయాత్ర చేసి చరిత్రలు నిలిచిపోయాడు. ఆయన ప్రజల సమస్యలని దగ్గరతో తెలుసుకున్నాడు ఆయన. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన వెంటే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పృథ్వీరెడ్డి. ఏం చేస్తుంటారు? నేను మాది కిరాణా షాప్ అండి. తాడేపల్లిగూడ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? గత ఎమ్మెల్యే పనితీరు అంటే ఇక్కడ మాకు బీజేపీకి వచ్చింది. ఈ తెలుగుదేశమును బీజేపీ వాళ్ళు కొట్టుకుంటమే సరిపోయింది. అభివృద్ధి ఏమీ జరగలేదు. అలాగే వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ గారు బరిలోకి దిగబోతున్నారు కదా, వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? వారు గతంలో చాలా అభివృద్ధి చేశారు. గుడాన్ని, ఫ్లైఓవర్ అని, యూనివర్సిటీ అని, అలాగే రోడ్లు, డివైడర్స్ చాలా అభివృద్ధి చేశారు. ఈసారి కూడా ఆయనకి ప్రజలందరూ ఆయన కోరుకుంటున్నారు. ఆయనకే బాగుంటుందని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? ముఖ్యమంత్రిగా ప్రజలందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వచ్చే ముఖ్యమంత్రి. ఆల్రెడీ జగన్కు ఒక అవకాశం ఇవ్వాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఒక రాక్షస పాలన చూశారు ప్రజలంతా. ఈ జన్మభూమి కమిటీలు అంటే ఇది పార్టీ ఓన్లీ తెలుగుదేశం పార్టీ అవుతేనే వారి కార్యకర్తలకి ఇచ్చారు. ఏదైనా సరే మిగతా వాళ్ళకి ఏం లేకుండా చేశారు. అందుకని ప్రజలందరూ చాలా దీంట్లోకి లోన్ అయ్యి ఉన్నారు. అందుకని ఈసారి ఖచ్చితంగా ఒకసారి ఒక అవకాశం జగన్కి ఇద్దామని ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఈసారి ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.